చేయలేడు. నిర్ణయాలు దేనికోసం చేశాడు? అవసరం ఉండదు. ఒంటరిగా ఉన్నవాడు కనుక ఆ దృక్పథంలో చూస్తే కనీసం 3 లక్షణాలు ఉండాలి. 4వది కేవలం క్రైస్తవ దృక్పథంలో ఉన్నటువంటి ఇంకొక నిర్వచనం ఏమిటి అని అంటే సంబంధములు కలిగి ఉండేటటువంటి లక్షణం. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మునిలో ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు వ్యక్తి, పరిశుద్ధాత్ముడు శక్తి కాదు. పరిశుద్ధాత్ముడు తన చిత్తము చొప్పున తనకు ఎవరికి ఎప్పుడు ఏ వరమునివ్వాలో ఆ వరమును సంఘములో ఇస్తాడు అంటూ కొరింథీయులకు రాసిన పత్రిక తనకు సొంతంగా ఒక చిత్తం ఉంది అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముని మీరు బాధించకుడి అని పౌలు చెప్తున్నాడు. డూ నాట్ క్వెంచ్ ద స్పిరిట్ అని రాసుంటుంది. పరిశుద్ధాత్ముడు అనేటటువంటి ఆ దీపమును ఆర్పకుడి అని దేవుని వాక్యం చెబుతోంది. డూ నాట్ గ్రీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్ముని మీరు బాధింపకుడి అని మాట. అంటే ఆయనలో భావనలు ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారుల మధ్య మరియు ఆయన నడుమ ఒక అన్యోన్యమైనటువంటి సంబంధమును మనం చూస్తాం. కుమారుని మృతులలో నుండి లేపినవారు పరిశుద్ధాత్ముడు అని రోమీయులకు రాసిన పత్రిక చెబుతోంది. పరిశుద్ధాత్ముని గురించి కుమారుడు చెబుతూ ఆ యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 16 అధ్యాయాల్లో ఏం చెప్తాడు? ఆయన నా నుండే నా మాటలలో నుండి తీసుకుని మీకు బోధిస్తాడు, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు అని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ ఉండగలిగేది దేవుడు మాత్రమే. నిత్యత్వము దేవునికి మాత్రమే ఆపాదించదగినటువంటి గుణ లక్షణము తప్ప సృష్టింపబడినది ఏది కూడా నిత్యత్వములో ఉండలేదు. నిత్యము అని అంటే అర్థం ఏమిటి? దానికి మొదలు ఉండకూడదు మరియు దానికి అంతం ఉండకూడదు. పరిశుద్ధాత్మునికి మొదలు లేదు, అంతము లేదు. ఎందుకు అనంటే ఆయన నిత్యము సదాకాలము మనతో ఉండగలవాడు, ఉంటాడు అని ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెబుతున్నాడు. ఆయన అంటాడు, ఆయన మాట్లాడుతూ నేను మీకు వేరొక శక్తిని పంపుతాను అని అనలేదు. ఆయన అన్నాడు వేరొక ఆదరణకర్తను పంపుతాను అని అంటున్నాడు. ఆయనను స్వయంగా ఒక ఆదరణకర్తగా గుర్తిస్తూ నేను ఇక్కడ నుంచి వెళ్ళటం మీకు మంచిది, ఎందుకంటే నేను వెళ్ళచో వేరొక ఆదరణకర్తను నేను మీకు పంపుతాను. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, నా గురించి మాట్లాడతాడు. హీ విల్ ఆల్వేస్ గ్లోరిఫై ద సన్ ఆఫ్ గాడ్. మనుష్య కుమారుడిని ఆయన ప్రతిసారి మహిమపరిచే విధంగానే పని చేస్తాడు. సో పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, శక్తి కలిగినటువంటి వ్యక్తి. మనలో చాలా మందికి ఉన్నటువంటి అవగాహన లోపం ఏమిటి అని అంటే పరిశుద్ధాత్ముడు స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టుగా ఆయన ఒక శక్తి, ఆయన వస్తే మనము ఏదో పూనకం వచ్చిన లాగా ప్రవర్తిస్తాం అని అనుకునేటటువంటి ఒక రకమైన తప్పుడు అవగాహన. ఇంతవరకు అన్న చెప్పినట్లుగా డప్పు కొడితే వచ్చి వెళ్ళిపోయే శక్తి కాదు పరిశుద్ధాత్ముడు. మనతో ఎల్లప్పుడూ ఉండేటటువంటి వాడు, సర్వ సత్యములోనికి నడిపించువాడు. అంటే సత్యమును మనకు తెలియజేసేవాడు వ్యక్తి అవుతాడు కానీ శక్తి కాదు కదా. దేర్ఫోర్ పరిశుద్ధాత్ముడు స్పష్టంగా ఒక వ్యక్తి. వెనక ఒక పుస్తకం ఉంది, త్రిత్వం శిరస నమామి అనేటటువంటి పుస్తకం. ఈ పుస్తకం మీరు ఒకవేళ వీలైతే గనక తీసుకోండి. అది నేనే రాశాను, ఒక 200 చిల్లర పేజీలు ఉండేటటువంటి పుస్తకం. మీరు ఆ పుస్తకం చదివిన తర్వాత రిగ్రెట్ అవ్వరు, అయ్యో ఊరికల్లా డబ్బులు ఖర్చు పెట్టామే అని అనుకోరు. ఎందుకు అనంటే ఈరోజు క్రైస్తవ సమాజంలో కొరవవుతున్నటువంటి లేకపోతే తగ్గిపోతున్నటువంటి పరిశుద్ధాత్ముని మీద అవగాహన, యేసుక్రీస్తు ప్రభువు మీద అవగాహన, తండ్రి అయిన దేవుని మీద అవగాహన, ఈ ముగ్గురు వ్యక్తుల నడుమ ఉన్నటువంటి సమన్వయం, ఈ ముగ్గురు వ్యక్తుల నడుమ ఉన్నటువంటి సమానత్వం, ఈ ముగ్గురు వ్యక్తుల నడుమ వారు పంచుకున్నటువంటి రోల్స్, వారు పంచుకున్నటువంటి కార్యకలాపాలు మనం అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ముఖ్యంగా యవన బాలికలు ఎవరైతే ఉన్నారో, యవన స్త్రీలు, యవన పురుషులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్.
చెప్పండి బ్రదర్. ఇలా రండి సార్, ఇక్కడ ఎదురు రండి, అడిగేసి వెళ్ళిపోదురు కానీ. లేకపోతే ఎవరైనా ఒక వాలంటీర్ ముందుకు వచ్చినట్లయితే మైక్ తీసుకుని వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళే ప్రయత్నం నేనే వాలంటీర్ సార్. అడగండి సార్. వందనాలు సార్. వందనాలు సార్. మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవని ఆయన అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఆజ్ఞలు చెప్తారు. ఈ ఆజ్ఞలన్నీ నేను పాటిస్తూనే ఉన్నానని చెప్పేసి యేసు ప్రభు వారు చెప్పడం జరిగింది. అయితే ఇంకా నువ్వు నాకు ఏం కొదువని ఆయన అడిగినప్పుడు యేసు ప్రభు వారు, నీవు పరిపూర్ణుడవటకు కోరిన ఎడ్ల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఈ ఆజ్ఞ అతనంతుడికి ఒక్కడికే వర్తిస్తుందా, లేకపోతే మనకు కూడా వర్తిస్తుందా అండి? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. కూర్చోండి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? తర్వాత లూకా సువార్త 12వ అధ్యాయం 33వ వచనంలో, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షమైన ధనమును సంపాదించుకొనుడి. ఈ ఆజ్ఞ కూడా కేవలం శిష్యులకి వర్తిస్తుందా, లేకపోతే రక్షింపబడిన ప్రతి ఒక్కరి క్రైస్తవులందరికీ వర్తిస్తుందా అండి? ఓకేనండి, థ్యాంక్ యూ సార్. కూర్చోండి. సో మనం ఎప్పుడైనా సరే వాక్యం చదివినప్పుడు ఈ రకంగా చదవాలి. చాలా జాగ్రత్తగా వినండి. వాక్యం అన్నది ఒక సందర్భంలో ఒక వ్యక్తికి ఒక విశిష్టమైన ఉద్దేశంతో చెప్పబడిన మాటలు వ్రాయబడతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు తను మాట్లాడిన మాటలను శిష్యులు ముఖ్యమైన వాటివి ఏవైతే ఉన్నాయో వాటిని నమోదు చేశారు. ఎందుకంటే యోహానే ఒక చోట, లేకపోతే యోహాను సువార్తలో ఆఖరి అధ్యాయంలోని ఆఖరి వచనంలో అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకా ఎన్నో కార్యాలు, ఎన్నో టీచింగ్స్ చేశాడు, వాటన్నిటినీ రాస్తే ఈ ప్రపంచంలో ఉండే పుస్తకాలన్నీ కలిగిన సరిపోవు అన్నట్లుగా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. కనుక ఇవి మనం ఎలా గుర్తు చేసుకోవాలి, ఎలా మనం వాక్యాన్ని చూడాలి అని అంటే సందర్భానుసారంగా వాక్యాన్ని చూడాలి. ఆ వాక్యములో మనకు ఒక ప్రామిస్ అంటే వాగ్దానం ఉందా, ఆ వాక్యంలో మనకు ఒక సజెషన్ అంటే ఒక సలహా ఉందా, ఆ వాక్యంలో మనకు ఆజ్ఞ అంటే ఒక కమాండ్మెంట్ ఉందా అని చూడాలి. ఇవి కాకపోతే ఏ ఉన్నా, వాగ్దానం ఉన్నా, సజెషన్ ఉన్నా, లేకపోతే ఆజ్ఞ ఉన్నా, వెనుక ఉన్న నియమము ఏమిటి అని చూడాలి. నియమాన్ని గుర్తించుకొని చదివే వాక్యం చదివేటటువంటి స్టడీ ఏదైతే ఉంటుందో ఆ అధ్యయనము మనకు ఉపయోగపడుతుంది, మనల్ని తప్పుదారిలోనికి తీసుకుని వెళ్ళదు. మనం గనుక లిటరల్గా అంటే అక్షరార్థంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా విషయాల్లో తప్పుదారి పడతాం. అలా ఎప్పుడు అక్షరార్థంగా మనం దాన్ని అర్థం చేసుకోకూడదు, దాని వెనుకున్న నియమాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక ధనవంతుడైనటువంటి యువకుడు వచ్చాడు, ప్రభువుతో మాట్లాడుతున్నాడు. నేను నిత్య రాజ్యాన్ని పొందాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో 2 లక్షణాలు ఉన్నాయి. మొదటిది, ఆయన మానవుడిగా మన మధ్యకు వచ్చాడు. రెండవది, ఆయన దేవుడిగా కూడా ఉన్నాడు. దేవత్వమును విడవకుండా ఆ దేవత్వము పైన మానవ తత్వమును ధరించుకొని వచ్చాడు. కనుక ఈ యేసు ప్రభువును హైపోస్టాటిక్ యూనియన్ అని పిలుస్తారు. అంటే 2 లక్షణములను ఒకే శరీరము యందు, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణతను క్రీస్తు యేసునందు సంపూర్ణముగా ఉంచుకున్నటువంటి ప్రభువు, అలాగే మానవులకు ప్రతినిధిగా 100% మానవుడిగా కూడా ఉండినటువంటి ప్రభువు కేవలం యేసు ప్రభు. ఈయనకు మనసులో ఉన్నటువంటి అంతరము, లేకపోతే మనసులో ఉన్నటువంటి హృదయాంతరాళాలలో ఉన్నటువంటి భావనలు తెలుసు. కాబట్టి
ఈ యవనుని యొక్క హృదయంలో ఏం జరుగుతుందో తెలిసినటువంటి ప్రభు. అందుకు ఆ యవనుని హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎరిగిన ప్రభు అంటున్నాడు, నువ్వు కమాండ్మెంట్స్ అంటే ఈ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు చెయ్యి అని. ఆయనకు తెలుసు, పౌలు అన్నట్లుగా ఏ మనిషి కూడా అన్ని ఆజ్ఞలను అన్ని సమయాల్లో ఉన్నది ఉన్నట్లుగా తూచా తప్పకుండా నియమాలను ఉల్లంఘించకుండా చేయలేరు అని ప్రభు అయిన యేసుక్రీస్తుకు తెలుసు. ఈ మాట పౌలు రాసినటువంటి పత్రికలలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎవడును ఆజ్ఞలను ఎప్పుడు ఏ తప్పు లేకుండా చేయడం అన్నది జరగని పని అని చెప్తున్నాడు. కానీ యువకుడు ఏమంటున్నాడు? నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నానండి, ఇప్పుడేంటి మరి అని అడుగుతున్నాడు. అంటే ఆ యువకుని హృదయంలో ఉన్న వైఖరిని ప్రభువు గుర్తించాడు. వీడు అంటే ఈ యువకుడు ఒప్పుకునేట్లుగా లేకపోతే ఆయన హృదయంలో మార్పు కలిగింది అని చెప్పేట్లుగా ఆయన వైఖరి లేదు అని తెలిసిన ప్రభువు ఆయనకు ఒక చిన్న ఆయన వైఖరిని బయట పెట్టడానికి, ఆయన హృదయంలో ఉన్నటువంటి దేవుని రాజ్యం పట్ల ఉన్న వైఖరిని బయట పెట్టడానికి ఈ ప్రశ్న వేశాడు. ఏమని? అయితే నీకు ఒకటి కొదవుంది బాబు, నువ్వు వెళ్ళి నువ్వు సంపాదించిందంతా బీదలకమ్మి నన్ను వెంబడించు. లాస్ట్ లో మీరు ఆ వచనం చదివితే బాగుండేది. నన్ను వెంబడించు అనే మాట చాలా ప్రాముఖ్యం. ఇవన్నీ కాదు బాబు, నీకున్న ధనం పైన నీకేముంది? ధనాన్ని నువ్వేం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు. ఎవరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు? అది అక్కడ ఉన్నటువంటి సమస్య. నువ్వు ధనం సంపాదించటం తప్పు కాదు, నువ్వు ధనార్జన చేయటం తప్పు కాదు, నువ్వు ఇల్లు సంపాదించటం తప్పు కాదు, నువ్వు భూమి సంపాదించటం తప్పు కాదు, నువ్వు నీ పిల్లలకు మంచి భవిష్యత్తు కోరుకోవటం తప్పు కాదు. కానీ ధనమును ప్రేమించటం తప్పు. నీ పిల్లలను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించటం తప్పు. నీ పిల్లల భవిష్యత్తును ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించటం తప్పు. నీకున్న సంబంధాలను ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించటం తప్పు. నీకున్న సంఘాన్ని ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించటం తప్పు. కొంతమంది నీకున్నటువంటి పరిచర్యను కూడా సంఘము కంటే ఎక్కువగా ప్రేమించటం తప్పు. క్షమించండి, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించటం తప్పు. ప్రభువైన యేసు క్రీస్తుకు పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వకుండా మధ్యలో దేనికిచ్చినా అది తప్పే. ఆ మాటను వెలికి తీయటం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు ఆ ప్రశ్నను వేశాడు. ఇది అందరికీ సంబంధించింది, ఆ ఒక్క వ్యక్తికే కాదు. మీకు, నాకు, ప్రశ్న అడిగిన సహోదరునికి సమాధానం చెప్పే నాకు, కూర్చుని ఉంటున్న మీకు, మైకుల ద్వారా వింటున్న వారికి కూడా ఇది అన్వయించుకోవలసిందే. మానవుడు ధనార్జన చేయటం ద్వారా పాపం చేయడు, కానీ ధనమును ప్రేమించటం ద్వారా పాపం చేస్తాడు. ధనమును లేకపోతే ధనము పట్ల మక్కువ, ధనము పట్ల ఆశ కారణంగా పాపం చేస్తాడు. దాన్ని కారణంగా దేవుని రాజ్యం నుంచి దూరమవుతాడు. లూకాసు వార్తలో మీరు అడిగింది కూడా అదే. శిష్యులకు ప్రభు ఇచ్చినటువంటి ఆ మాట, శిష్యులు ధనము కంటే వారి సంబంధాల కంటే ప్రభువును ఎక్కువగా ప్రేమిస్తున్నారా లేదా అన్నటువంటి ఈ తక్కెడ లేకపోతే దేవుని న్యాయపరమైనటువంటి త్రాసులో పెట్టుకోవడం కోసం మనల్ని మనం బేరీజు వేసుకోమని అడుగుతున్నాడు. వింటున్నారు సార్, బయట వాళ్ళు ఫోన్ చేసి అడిగారు. లూకాసు వార్త 16వ అధ్యాయము 9వ వచనం సార్. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నా. ఇది మొదటిది సార్. రెండవది నా దగ్గరికి 2 వచ్చినాయి సార్. ఇది అయిపోయినాయి. ఇవి వేరు వేరు వాళ్ళు రాసిన, వేరు వాళ్ళు రాసి. సరే, ఇవి అయిపోయినాయండి. దానికి వద్దాం, అక్కడికి వచ్చేద్దాం. రైట్. సో 16వ అధ్యాయము మళ్ళీ కాంటెక్స్ట్ అంటే దానికి ఉన్నటువంటి సందర్భం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనము సందర్భం లేకుండా వాక్యంలో నుంచి ఒక వచనాన్ని అలా బయటకు తీసి చదవటం వల్ల మనం ఏది కావాలంటే దాన్ని ఆ వాక్యంలో నుంచి నిరూపించగలం. సో ఇక సందర్భం ఏమిటి అంటే, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. సందర్భం ఏమిటి? ఒక
దృష్టాంతమును లేకపోతే ఒక ఉపమానమును ప్రభువైన యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు. ధనవంతుడు మరియు అధనవంతుని ఇంట్లో ఉండేటటువంటి ఎవరు? ఒక గృహ నిర్వాహకుడు లేకపోతే స్టీవర్డ్. ఆ గృహ నిర్వాహకుడు చేసినటువంటి పనిని ఆయన వివరిస్తూ చేసేటటువంటి ఒక ఉపమానములో సారాంశముగా ఆ మాట చెప్తున్నాడు. ఏంటి ఉపమానము? వాడతనికి ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా అతడు వానిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగింపుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండ వల్ల కాదని వానితో చెప్పెను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడి గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకొనున్నట్లు ఏమి చేయవలెనో నాకు తెలియననుకొని తన యజమానుని రుణస్థులలో నుండి ఒక్కొక్కటి పిలిపించి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వానిని అడిగెను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుని 10 మణుగులని వ్రాసుకొనమని వానితో చెప్పాడు. తర్వాత వాడు నీవు ఎంత చిచ్చినావని వేరు వాళ్ళని అడిగితే ఆయన తగ్గించి అంటే డిస్కౌంట్ ఇచ్చి రాసుకోమని చెప్పాడు. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వానిని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే, ఇది చాలా జాగ్రత్తగా మనం అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి అంశం. వెలుగు సంబంధుల కంటే, అక్కడ 1 అని పెట్టండి. ఆ 1 కింద ఏముంది? మూల భాషలలో వెలుగు కుమారుల కంటే అన్నటువంటి మాట. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు 2 అని పెట్టారు అక్కడ. దాని కింద ఏముంది? యుగపు కుమారులు, లేకపోతే ఈ యుగ దేవతకు సంబంధించిన వారు అని కూడా అర్థం వస్తుంది. సో ఏమన్నారు? వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరు. నిత్యమైన నివాసము, దీన్ని కూడా అండర్లైన్ చేయాలి. ఇప్పుడు 3 వేరు సందర్భాలను, 3 వేరు ఘటనలను ఆయన ఒక చోటికి చేర్చి నిత్యమైన నివాసం దగ్గరికి తీసుకొస్తున్నాడు. దీన్ని కొంచెం జాగ్రత్తగా చిక్కుముడి లేకుండా అర్థం చేసుకోవాలి. సో నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో, దీని సారాంశం ఏమిటి? మొత్తం చెప్పిన తర్వాత దీని సారాంశం ఏమిటి? మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల. ఇప్పుడు చూడండి, మళ్ళా ఆ సారాంశముని వివరిస్తూ ఏమంటున్నాడు? మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. సో ఇది సంపూర్ణమైనటువంటి దానికున్న నేపథ్యం లేకపోతే సందర్భం. ఈ సందర్భంలో లేకుండా ఆ ఒక్కదాన్నే తీస్తే ప్రభువైన యేసుక్రీస్తు అన్యాయం చేయండి, అన్యాయం చేసి ధనం సంపాదించుకోండి, ఆ అన్యాయం చేసి సంపాదించుకున్న ధనంతో స్నేహితులను కొనుక్కోండి అని చెప్తున్నాడు అన్నటువంటి అర్థమే వస్తుంది. కానీ సంపూర్ణంగా ఉన్న సందర్భంలో చదివితే మనకి ఇప్పుడు ఏమర్థమైంది? ప్రభు ఏమంటున్నాడు అని అంటే, ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో అనీతిపరుడు లేకపోతే నీతి తప్పినటువంటి ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. వాడు అంత నీతి తప్పినా వాడికి ఉన్న తెలివేంటి అని అంటే, కనీసము నేను ఇదంతా కోల్పోయినా కానీ ప్రజల దగ్గరికి తిరిగి వెళ్ళిపోవచ్చు అని వీడు ఎవరెవరికైతే తన యజమానుని సొమ్మును అప్పుగా ఇచ్చాడో వారికి అది తగ్గించి వారి పైన ఏం చూపించే ప్రయత్నం చేశాడు? కొంచెము కృపను, కొంచెం కనికరాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. తద్వారా వారి మధ్యలో వీడి యొక్క క్రూడ్నెస్, వీడి యొక్క ష్రూట్నెస్, వీడు చేసినటువంటి పాపముల యొక్క లెక్కను తగ్గించుకునే ప్రయత్నం చేశాడు. వీడికి ఉన్నటువంటి అన్యాయపు సిరి కేవలము స్వార్థముతో సంపాదించిన ఈ సిరిని దానితోనే ఆపకుండా
కనీసం ఇప్పుడైనా బుద్ధి వచ్చిందిరా నాయన, ఆ చేసిన మోసాన్ని తగ్గించుకుందాం అన్నటువంటి ఆలోచించాడు. ఆ ఆలోచనను ప్రభువు వెలుగు కుమారులతో పోల్చలేదు. ఆ ఆలోచనను ప్రభు దేని కుమారులతో పోల్చాడు? చీకటి లేకపోతే ఈ లోక సంబంధమైన కుమారుడితోనే పోల్చాడు. అంటే వాడు చేసిన పనిని ప్రభు ఏ లోక సంబంధమైనదిగా చెప్తున్నాడు? ఈ లోక సంబంధమైనదిగానే చెప్తున్నాడు. ఈ లోక అధికారికి నమ్మకంగా పనిచేయటం గురించే చెప్తున్నాడు. కనుక ప్రభువు అన్యాయపు సిరిని సంపాదించండి అని చెప్పట్లేదు, అన్యాయపు సిరి ద్వారా స్నేహాలు సంపాదించండి అని చెప్పట్లేదు. కానీ ఏం చెప్తున్నాడు అనంటే, కనీసం వాడికున్నంత తెలివైన మీరు వెలుగు సంబంధులైన వారు, వెలుగు కుమారులు, మీరు కూడా కనీసం ఆ తెలివి సంపాదించండి అంటున్నాడు. ఎందుకు అనంటే, మీరు ఈ లోకంలో ఉండి ఇద్దరు యజమానులను మీరు సేవించలేరు. మీరు మొత్తం నన్నన్నా సేవించండి, లేకపోతే నా శత్రువు అయినటువంటి సాతానునన్నా సేవించండి. వాడి రాజ్యంలో అన్న భాగంగా ఉండండి, నా రాజ్యంలో అన్న భాగంగా ఉండండి. నా రాజ్యంలో భాగంగా ఉంటే నీతినే చేస్తారు. నీతిని చేసేటప్పుడు అవినీతి ద్వారా అవతలి వాడిని మోసపరచరు. ఒకవేళ అవినీతి ద్వారా మోసపరిచినా నా రాజ్యంలోనికి నువ్వు రావాలి అని అనుకుంటే ఈ అవినీతికి తిరిగి ఇచ్చేసే. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా అమ్మి వాడికి ఇచ్చేసేయి, వాడిని సంపాదించుకో, నేను మారాను, నేను ప్రభువుకు చెందిన వాడిని అన్నటువంటి ఘోషణ అందరి ముందు చెయ్యి అని చెబుతూ ఉన్నాడు. ఆ తరువాత వాడు నీవు అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా అన్నటువంటి దానికి క్రిందనే మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉంటాడు. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలో కూడా అన్యాయంగా ఉంటాడు. నేను గనక నా రాజ్య భారము ఎవరికైనా ఇవ్వాలి అని అనుకుంటే నేను ఎవరిని చూస్తాను అనంటే, కొంచెం ఇచ్చినా సరే అందులో నమ్మకంగా ఉండేవాడిని ఎన్నుకుంటాను. నా గృహ నిర్వాహకుడు ఇటువంటి పనులు అన్యాయపు సిరిని సంపాదించేవాడుగా ఉండకూడదు. అన్యాయపు సిరి కాకుండా కొంచెమైనా సరే దాంట్లో నమ్మకంగా ఉంటే చాలు. అలాంటి వాడు నా రాజ్యమునకు భాగీదారుడవుతాడు, నా రాజ్యములో గృహ నిర్వాహకుడు అవుతాడు అని చెబుతూ ఏమంటున్నాడు? కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధరమును మీ వశము ఎవరు చేస్తారు? అంటే మీరు స్వార్థంగా సంపాదించినటువంటి మీ భూములు, స్వార్థంగా సంపాదించినటువంటి మీ పుటలు, స్వార్థంగా సంపాదించినటువంటి మీ ఆస్తి విషయంలో కూడా యేసు ప్రభువు యొక్క రాజ్యములోనికి వచ్చే సమయంలో కనీసం దాంట్లోనా మీరు నమ్మకంగా లేకపోతే, మీరు అక్రమంగా చేసిన దాన్ని తిరిగిచ్చే విషయంలో నమ్మకంగా లేకపోతే, అలా చేయటం ద్వారా దేవుని కొరకు ప్రజలను గెలవలేని పరిస్థితిలో ఉంటే ఇక మీరు దేవుని రాజ్యంలో మీకు బాధ్యతను ఎవరిస్తాడు? నేనైతే ఇవ్వను అని చెప్పేటటువంటి క్రమం ఇది. కాబట్టి సారాంశం ఏమిటి అంటే, మీరు ఇద్దరు యజమానులను మీరు సేవింపలేరు. అన్యాయపు సిరిని సంపాదించటం అనంటే, మీకు ఒక యజమాని ఉండగా, గృహనిర్వాహకత్వం ఇచ్చినటువంటి యజమాని ఉండగా వేరొక యజమానిని ఎన్నుకోవటం. ఆ యజమాని ఈలోక సంబంధమైనటువంటి యజమాని. ఆ యజమానికి నమ్మకంగా కూడా, ఆ యజమానికి కూడా నువ్వు నమ్మకంగా బ్రతకలేకపోతే ఇక నువ్వు నాకేం నమ్మకంగా బ్రతుకుతావు నాయనా అని అడుగుతున్నాడు. ఆ యజమాని కన్నా కనీసం దాంట్లో నమ్మకంగా ఉన్నవాడు కూడా ఉన్న ఆ అన్యాయపు సిరిని నమ్మేసి కొంతమందిని సంపాదించుకుంటున్నాడు. నువ్వు అది చేయలేకపోతే నువ్వు నాకేం పనికి వస్తావు అని అడుగుతున్నాడు. ఇది క్రైస్తవులో మనం నేర్చుకోవలసినటువంటి ఒక మంచి నియమం. ఏంటా నియమం అంటే, ఇచ్చిన తక్కువలో అయినా సరే న్యాయముగా ఉండి అన్యాయము చేయకుండా, అన్యాయపు సిరిని సంపాదించకుండా ప్రభువుకు నమ్మకంగా ఉందాం. ఒకవేళ మనం అన్యాయం చేసి ఉంటే కొన్ని రెట్లు వారికి వెనక్కి ఇచ్చేసి ఆ అన్యాయపు సిరిని వదిలించుకొని దాని ద్వారా దేవుని రాజ్య స్థాపనలో మనము కొంతమందిని గెలుచుకుందాం అని చెప్పేటటువంటి నియమం. ఇప్పటి వరకు మరణించిన వారైనను విశ్వాసులు కానీ అవిశ్వాసులు కానీ ఎక్కడ ఉన్నారు? ఓకే, దీనికి వేరు వేరు థియలాజికల్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. థియలాజికల్ అంటే దేవుని లేదా దేవుని యొక్క అధ్యయనం, దేవుని అధ్యయనం చేసే, లేఖనములను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం. ఆ శాస్త్రంలో వేరు వేరు తలంపులు స్కాలర్స్ చెప్తారు. ఒకటి వచ్చేసి, చనిపోయిన వారు పరదైసు అన్న ప్రాంతానికి వెళతారు. ఆ పరదైసు అన్న ప్రాంతంలో వారు అలా వారు నిద్రించిన స్థితిలో ఉంటారు.
ఒకానొక సమయంలో తీర్పు అన్నది జరుగుతుంది. తీర్పు తరువాత నిద్రించిన వారిని మధ్యాకాశములోనికి ఇక్కడ నుంచి కొనిపోబడిన మనం కలుసుకుంటాం అని దేవుని వాక్యము పౌలు రాసినటువంటి పత్రికలలో మనకు స్పష్టం చేస్తాడు. ఇది ఒక రకమైనటువంటి ఆలోచన. రెండవ రకమైనటువంటి ఆలోచన ఏమిటి అని అంటే, అలా కాదండి, పరదైసు అన్నది ఒకనొక సమయంలో ఉండేది, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు చెరగా చెరపట్టి తీసుకుని వెళ్ళాడు కాబట్టి పరదైసు అన్నదాన్ని కూడా ఆయన పాతాళలోకమునకు దిగిపోయెను అని రాసినటువంటి మాట ఆధారంగా ఆ చెరను అంటే పరదైసును కూడా చెరపట్టి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చనిపోయిన వారందరూ ప్రభువు నందు నిద్రించుచున్నారు అని పౌలు చెప్తున్నాడు కాబట్టి ప్రభువు సన్నిధికే వెళ్ళిపోతారు అని రెండవ వాదన. ఈ రెండు వాదనలలో లేకపోతే ఈ రెండు దృక్పథాలలో ఏ దృక్పథం తీసుకున్నా కానీ ఇబ్బంది లేదు. దీనికి వాక్యానికి సంబంధించినటువంటి సపోర్ట్ ఉంది, దానికి వాక్యానికి సంబంధించినటువంటి సపోర్ట్ ఉంది. అయితే ఈ రెండిట్లోనూ ఒక బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి. ఏంటా బ్యాలెన్స్ అనంటే, ప్రభువు ఒక మాట మనం ఇంతకుముందు చదివినట్లుగా ప్రభు యేసు క్రీస్తు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా గూఢమైనవి యెహోవా వశము, కానీ మనకు ఏవైతే స్పష్టంగా చెప్పాడో వాటిని అర్థం చేసుకోవటం మన బాధ్యత. ఇదే మాటను ద్వితీయోపదేశకాండంలో యెహోవా దేవుడు కూడా చెబుతాడు. ఇదే మాటను యెషయా గ్రంథంలో కూడా వాక్యము కొంచెం ఇచ్చట కొంచెం అచట మనకు వచ్చింది అని చెప్తాడు. మన బాధ్యత ఏమిటి అని అంటే వాటన్నిటినీ క్రోడీకరించుకుని ఒక సరైన అవగాహనలోకి రావటం. అయితే ఈ క్రమంలో దేవుడు లేకపోతే వాక్యము చెప్పని వాటిని మనము చెప్పినా, వాక్యము చెప్పిన వాటిని మనం చెప్పకుండా ఉన్నా, ఈ రెండిట్లో ఏది చేసినా కానీ మనం తప్పులో కాలు వేసిన వాళ్ళం అవుతాం. నా వరకు నేనైతే ఈ రెండు దృక్పథాలను, అంటే మొదటిది పరదైసులో ఉంటారు అన్న దృక్పథం, రెండవది దేవుని సన్నిధిలో దేవుని రాజ్యంలో అయితే పరలోకములో ఉంటారు అన్నటువంటి దృక్పథం, ఈ రెండిటినీ కూడా రెండు చేతులతో పట్టుకుని వెళ్ళటానికే ఇష్టపడుతున్నాను. ఎందుకు ఇష్టపడుతున్నాను అనంటే, చివరిగా మన డెస్టినీ మనము వెళ్ళి స్థిరపడాల్సింది కేవలం పరలోకంలో కాదు, దానికంటే ముందు దేవుని రాజ్యము ఈ లోకములో స్థాపించబడాలి. దేవుని రాజ్యములో మనము మరియు నిద్రించినటువంటి మన భక్తులు, మన పెద్దలు ఎవరైతే మన ముందు నడిచారో మనందరము కూడా దేవుని రాజ్యమును స్థాపించి అందులో ఏలాలి, మనము ప్రభుత్వము చేయాలి, దానికి సిద్ధపడాలి. ఆ క్రమంలో వారు పరలోకంలో ఉంటే నాకేంటి, పరదేశంలో ఉంటే నాకేంటి, తిరిగి మనం ఈ లోకంలో రాజ్యమును స్థాపిస్తామా లేదా, ఆ దానిపైన నా దృష్టి ఉంది. కాబట్టి అది ఏ మిలేనియలిజం అనండి, పోస్ట్ మిలేనియలిజం అనండి, ప్రీ మిలేనియలిజం అనండి, ఏదైనా అనండి, ఈ అన్నిటి మధ్య ఉన్న ఘర్షణను చేతితో పట్టుకొని తిరగటంలో నాకు ఏ ఇబ్బంది లేదు. ఎందుకు అనంటే, చివరిగా నేను దేవుని రాజ్యమును ఇక్కడ ఈ భూమి యందు చూడాలి అని ఆశపడుతున్నాను. అందుకనే మన ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నేను చచ్చిపోయి నీ రాజ్యంలోకి పోదును గాక కాదు మన ప్రార్థన. మన ప్రార్థన ఏంటి? నీ రాజ్యము వచ్చును గాక అన్నది మన ప్రార్థన. కాబట్టి మన దృష్టి నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను అన్నదానికంటే ఎక్కువ నీ రాజ్యమును తెచ్చే దాంట్లో మనం పెట్టాలి. ఇది దిస్ ఇస్ వాట్ ఐ లుక్ అట్. నేను ఈ విధంగా వాక్యాన్ని చూస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ నిలిచిన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను అనగా, అప్పుడు వారు రాకడ వరకు సజీవంగా ఉంటారా, దయచేసి చెప్పండి అని చెప్పి అడిగారు. మత్తయి సువార్త 16:28 సార్. రైట్, సంతోషం. సో మత్తయి సువార్త 16లో ఉన్నటువంటి మాట మనం ఇంతవరకు చదివాం. ఏమని అంటే, అప్పటి వారు అంటే ఇక్కడ ఉన్నవారు దేవుని రాజ్యము బలముగా దిగి వచ్చేంత వరకు జీవించి ఉంటారు అని చెప్పినటువంటి మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని చెప్పాడు అని అంటే, ఒకసారి చూస్తారు మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం. ఆయన ప్రకటించినటువంటి సువార్త ఏం సువార్త? దేవుని రాజ్య సువార్త. ఆయన ఏం చెప్పాడు? యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. దేవుని రాజ్యమన్నా పరలోక రాజ్యమన్నా
మెస్సియా రాజ్యము అని అన్నా, ఇవన్నీ కూడా దేవుని రాజ్యం బలముగా దిగి రావటము అని అన్నా, పరిశుద్ధాత్ముని యొక్క కృమరింపు అని అన్నా, సంఘము యొక్క స్థాపన అని అన్నా, ఇవన్నీ కూడా దానియేలు చూసినటువంటి దర్శనములో ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయిని గురించి మాట్లాడుతున్నారు. ఏం జరిగింది? 2వ అధ్యాయం చూస్తారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దానియేలు ఏమని చెప్తున్నాడు? ఈ ప్రపంచంలో అయ్యా మీరు ఏదేదో బాధపడిపోతున్నారు, కానీ నీకు ఒక కల పడింది. ఆ కలలో రాజైన నెబుకద్నెజరు నువ్వేదేదో చూశావు, అవన్నీ కూడా రాజ్యాలు బాబు, అవన్నీ కూడా భావజాలాలు. ఆ భావజాలన్నీ కూడా నశించిపోయేట్లుగా దేవుడు తన రాజ్యాన్ని చివరి దినాల్లో స్థాపిస్తాడు అని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు చూడండి, 2వ అధ్యాయము. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలివి బంగారమయమై ఉన్నది, దాని రొమ్ము భుజములు వెండియు, దాని ఉదరము తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుముయు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిది. 33వ వచనం అయిపోయింది. 34. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టి కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్లు తమకు కనబడెను. అంత ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారము ఏకముగా దంచబడి కళ్ళెములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చట దొరకకుండా వాటిని గాలికి కొట్టుకుని ప్రతిమ విరుగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. దీన్నే దేవుని రాజ్యం అని అంటున్నారు. తము కలిన కలల ఇదే, దాని భావము రాజముఖమునకు మేము తెలియచెప్పెదము. రాజా, పరలోకమందున దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించున్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. అయితే నీవే బంగారు శిరస్సు, అయితే పాదములు వెళ్ళు కలిసిన దానిపైన దేవుని రాజ్యము. ఆ రాజుల కాలమందు పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించి 44వ వచనము. పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును. అది యుగ యుగములకు నిలుచు. ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి ఆ రాయి ఇంకేదో కాదు, పెంతెకోస్తు దినాన దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క శక్తి కారణముగా ఏర్పరచబడినటువంటి సంఘము, ఎక్లీసియా అన్నటువంటి పిలువబడినటువంటి ప్రజలు. ఆ రోజు ఆయనతో పాటు నిలువున్న శిష్యులు అందరూ కూడా ఉన్నారా లేరా? పరిశుద్ధాత్ముని యొక్క దాన్ని ఏమంటారు, దిగి రావటంలో మీకు అనిపించవచ్చు, కానీ ఈయన లేడు కదా. ఎవరు? యూదా ఇస్కరియోతు లేడు కదా. యూదా ఇస్కరియోతు ఉన్న సమయంలో కూడా పరిశుద్ధాత్ముని యొక్క లేకపోతే దేవుని యొక్క రాజ్యము దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడు అనంటే యేసు ప్రభు వారు పేతురు ఆంద్రియ మరియు యోహాను యాకోబులను వెంటబెట్టుకొని ఒక పర్వతం మీదకి వెళ్తాడు. ఒక పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని యొక్క మహిమ బలముగా దిగి వచ్చటం ప్రజలు చూస్తారు. లోకమందు ఏ చాకలియును ఇంత చలువ చేయలేడు అన్నట్లుగా ప్రభు యొక్క వస్త్రములు దగదగా మెరవటం వారు చూస్తారు. అలా చూసినప్పుడు దేవుని రాజ్యములో నుండి లేకపోతే పైనుంచి దిగి వచ్చినటువంటి ఆ మహిమలో నుండి మోషే మరియు ఏలియాలు ప్రభుతో మాట్లాడుతూ ఉండటం చూస్తారు. ఆ రాజ్యము లేకపోతే ఆ సన్నిధి, ప్రభు యొక్క సన్నిధి చాలా బాగుందని పేతురు ఏమంటాడంటే, అయ్యా ఇక్కడ చాలా బాగుంది, నీకొక పర్ణశాల నాకొక పర్ణశాల, వీళ్ళిద్దరికి ఒక పర్ణశాల కడతాను, ఇక్కడే ఉండిపోదామా అంటాడు. అందుకు యేసు ప్రభు అంటాడు, రావు ఉన్నాయినా అంత తొందరగా ఎందుకు పడుతున్నావు అనగానే ఒక మేఘము దిగి రావటం, ఆ మేఘములో నుండి తండ్రి అయిన దేవుని యొక్క స్వరం ఏమని, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను అన్న మాటలు. ఈ మాటలు దేవుని యొక్క రాజ్యమును దిగి రావటానికి, వీరు బ్రతికి ఉండటానికి అది ఒక చిహ్నం. అది జరిగిపోయింది. కనుకనే దేవుని రాజ్యము అప్పుడెప్పుడో వచ్చేది అని మనం అనుకుంటే వచ్చే సమస్యలు ఇవి. దేవుని రాజ్యము వచ్చేసింది, అది వస్తుందనే ప్రభువు ప్రకటించాడు. దేవుని రాజ్యం వస్తూ ఉంది. ఎందుకు అనంటే దానిని తెచ్చే భారమును, ఆ ప్రార్థనను ప్రభు మనకు ఇచ్చాడు. దేవుని రాజ్యం రాబోతోంది. ఎందుకు అనంటే సర్వ పరిపూర్ణతలో ఆయన రాజుగా, యేసు రాజుగా వస్తాడు. సకల భూరాజులు తమ మహిమను మోసుకొని ఆ రాజ్యములో అడుగు పెట్టడానికి వెళతారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. జనులు వారి మహిమను మోసుకొని, వారి ఘనతను మోసుకొని ఆ రాజ్యములోనికి ప్రవేశిస్తారు. సో ఇదంతా కూడా రక్షణ ఏ విధంగా అయితే మనకు కలిగింది,
కలుగుతూ ఉంది, కలగబోతోంది అని వర్తమాన భూత భవిష్యత్ కాలాలను మనం సూచించుకుంటూ మాట్లాడతామో, అలాగే దేవుని రాజ్యము కూడా వచ్చేసింది, వస్తూ ఉంది మరియు రాబోతోంది అన్నట్లుగా 3 కాలాలను కూడా మేళవించుకొని చూడాల్సి ఉంటుంది. దేర్ఫోర్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, ప్రభు అయిన యేసుక్రీస్తు సమయానికే దేవుని రాజ్యము దిగి వచ్చింది, అది ఇప్పుడు వస్తూ ఉంది. ఆయన అన్నాడు, దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది. ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ అట్ యువర్ హ్యాండ్. నీ చేతి చాచినంతగా ఉంది. దేవుని రాజ్యము నీలో ఉంది, మీ మధ్యలో ఉంది అని కూడా ప్రభు చెప్పాడు. సో వచ్చింది, ప్రజలు చూశారు. లూకాసు వార్త 12వ అధ్యాయం 51, 52, 53 వచ్చిన సార్. లూకాసు వార్త 12వ అధ్యాయం. ఓకే. నేను భూమి మీద సమాధానం కలుగు చేయవచ్చి తినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగు చేయవచ్చి తిని ప్రభు ఎందుకన్నారు? రైట్. అగైన్ మనము కాంటెక్స్ట్ లోనికి వెళ్ళాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం 49 నుంచి దాన్ని చదవాలి. దాని పైనుంచి చదివితే ఇంకా మంచిది. ఇది అప్పుడు పేతురు, ప్రభువా ఈ ఉపవాను మాతో చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని అడిగినప్పుడు ప్రభు ఇట్లా అన్నాడు, తగిన కాలంలో ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు అంటూ చెప్తూ వచ్చాడు. నేను భూమి మీద అగ్ని వేయవచ్చుని, ఇదివరకే రగులు కొని మండ వలెనని ఎంతో కోరుచున్నాను. ఆయన వచ్చి అగ్గి పెడతానంటున్నాడు, కానీ అది ఇదివరకే రగులుకొని ఉంది అని చెప్తున్నాడు. ఎందుకు అనంటే ఆయన కంటే ముందుగా ఎవరు పంపబడ్డారు? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమని ఉంటుంది? 1వ అధ్యాయంలో అంత్య దినములలో తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. అంతకు ముందు ఎవరి ద్వారా మాట్లాడాడు? ప్రవక్తల చేతను, మోషే చేతను, లేదా ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల చేతను ఆయన కరెక్ట్ నానా విధములుగా నానా సమయములందు ఆయన మాట్లాడాడు. ఇదివరకే రగులుకొని మండి ఉండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మన్నది అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చునని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమే కలుగజేయవచ్చునని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా 2 ఉందురు. తండ్రి కుమారుడిని, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికి, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను. మరియు ఆయన జనసమూహములతో ఇట్లను, మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుటకు చూచినప్పుడు అంటూ కొనసాగిపోయాడు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నటువంటి ఒక వ్యత్యాసం, ఒక భేదం ఏమిటి అనంటే, ఈ లోకంలో ఒక రాజ్యము ఉంది, ఈ లోక రాజ్యానికి అధిపతి ఒకడు ఉన్నాడు, ఈ లోకంలో ఒక మర్యాద ఉంది, ఆ మర్యాదలో ప్రజలు ఒక విలువ లేకపోతే కొన్ని విలువలతో బ్రతుకుతుంటారు. కానీ నేను వచ్చినప్పుడు, నేను పంపగా వచ్చినటువంటి అపోస్తలులు, నేను ఇంతకుముందు పంపగా వచ్చినటువంటి ప్రవక్తలు, అంతకుముందు పంపగా వచ్చినటువంటి ధర్మశాస్త్రోపదేశకులు, అంతకుముందు పంపగా వచ్చినటువంటి న్యాయాధిపతులు వగైరా వగైరా అందరూ కూడా నా రాజ్యమును గురించి ప్రకటిస్తూ వచ్చారు, నా రాజ్యములో ఉన్న విలువలను గురించి ప్రకటిస్తూ వచ్చారు. అమ్మ ఏమంటుంది? మతం చాలు అని అంటుంది. కానీ నేనొచ్చిన తర్వాత నన్ను ఎందరు అంగీకరించారో వారు నాకు పిల్లలుగా అవుతారు కదా, వారిలో బిడ్డ ఏమంటుంది? అమ్మ మతం కాదు, మనము ప్రభువును, మెస్సియాను స్వీకరించాలి అని చెప్తుంది. వారిద్దరి మధ్య భేదం వచ్చినట్లే కదా. మతము ఈ లోక మర్యాదను అనుసరించి గడుస్తే, దేవుని రాజ్యము ప్రభు అయిన యేసుక్రీస్తు హృదయానుసారముగా ఉంటుంది. మతము ఈ లోకంలో నియమాలను పెట్టుకొని ప్రజల పైన లేని, లేకపోతే అవసరము లేని గోడలను సృష్టించి ప్రజల మధ్యలో విభజించి పాలించేటటువంటి భేదాన్ని తీసుకుని వస్తే, నేను నా రాజ్యంలో అందరూ ఒకటే, మనమంతా ఒకటి, మనమంతా ఒక కుటుంబం, దేవుని పిల్లలగుటకు నీకు అధికారం ప్రభు ఇచ్చాడు అన్నటువంటి ఆలోచనను, లేకపోతే పరలోక సంబంధమైన నా రాజ్య సంబంధమైన వైఖరిని, దృక్పథాన్ని, ఆలోచనను, లేకపోతే మర్యాదను ఇస్తాను. ఈ మర్యాదలలో వచ్చే మార్పు, ఈ మర్యాదలలో వచ్చే తేడానే ఈ లోకములో నేను ఏం కలగజేయటానికి వచ్చాను? మంటను పెట్టడానికి వచ్చాను అని ప్రభు చెప్పేటటువంటి సందర్భం. సో ఈ లోకంలో మంట పెట్టడానికి వచ్చాను అని అంటే, ప్రభు ఒకరి మీద ఒకరు పట్టుకొని కొట్లాడుకుంటారు, కత్తి పట్టుకొని ఒకరిని చంపేసుకుంటారు, మధ్యలో కిరోసిన్ వేసుకొని తగలెట్టేసుకుంటారు అని కాదు దాని అర్థం. దాని అర్థం ఏమిటి అని అంటే, ఈ లోక మర్యాద చొప్పున
ఒకే కుటుంబంలోనే కొంతమంది ఉండే అవకాశం ఉంది. కానీ నామర్యాద చొప్పున కూడా అదే కుటుంబములోనే కొంతమంది నామర్యాద చొప్పున కూడా బ్రతుకుతారు. నామర్యాద చొప్పున బ్రతికే వారు వారిని ప్రేమిస్తారు. కానీ మీరు లోకము నన్ను ద్వేషించిన లాగున మిమ్మును ద్వేషించును, ఎందుకనగా మీరు నన్ను అనుసరించువారు. లోకము మిమ్మును ద్వేషించినప్పుడు మీరు శిష్యులని మీరు తెలుసుకోండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు చేసినటువంటి ప్రార్థన, తండ్రి నేను నీ యందును నీవు నా యందును ఉన్నలాగున వీరును ఏకమై ఉండవలనని నేను ప్రార్థించుచున్నాను. వీరు లోకమందే ఉన్నారు, వీరు లోకము నుండి తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ వీరు లోకమందే ఉండగా దుష్టుని నుండి వీరిని రక్షించమని ప్రార్థించుచున్నాను. ఎందుకు అనంటే ఈ లోక అధికారి ఆ దుష్టుడు, ఆ లోక అధికారి మర్యాదను మనము ప్రభు అయిన యేసు క్రీస్తు రాజ్యంలో కాలు పెట్టిన వెంటనే ఎదిరిస్తాం, ధిక్కరిస్తాం, దాన్ని ఇది కాదు అని అంటాం. కనుకనే భేదం. అది ఇప్పటి వరకు మీరు అడిగిన దానికి అయ్యగారు సమాధానాలు చెప్పారు. సమయం పెద్ద అవ్వలేదు, 3 అయింది కనుక లేచి నిలబడితే అయ్యగారు కూడా భోజనం చేయాలి. మధ్యగంట